హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీని టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు సరిపడా ఉప్పు, కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ ముక్కలకి మొత్తం మసాలాలు ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 గంటలు చికెన్ని నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడెక్కిన ఆయిల్లో చికెన్ని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వేసిన తర్వాత 1 నిమిషం కదపకూడదండి. 1 నిమిషం తర్వాత 2 వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసేయకూడదండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా నెక్స్ట్ వాయి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయని తీసుకున్నానండి. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సగం ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొంచెం కారం వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఉప్పు, కారం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 60 ml వరకు వాటర్ పోసుకోవాలండి. ఇది వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయి నూనె పైకి తేరుకునే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలిసే విధంగా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేరుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా, 2 పచ్చిమిర్చిని వేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేరుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ నూనె పైకి తేరుకునే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేరుకుంది కదండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి.
గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలండి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ రైస్ని తీసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని ఈ వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు 1 గంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. నానబెట్టాం కదండి రైస్ని, ఎక్కువసేపు పట్టదు, త్వరగానే ఉడికిపోతుంది. ఈ విధంగా నీళ్ళు ఎగిరిపోయి దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలండి. అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను. అరగంట తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు నిదానంగా ఈ విధంగా గరిటెతో రైస్ని కలుపుకోవాలి. చూసారు కదండి, రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.